ప్రస్తుత ప్రపంచం అనేది డబ్బు దాచుకోవడం గురించి కన్నా డబ్బు ఖర్చు పెట్టడం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఒకవేళ మనం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన ఫ్యూచర్ని నిర్ణయించగలవు, మనల్ని ఆర్థికంగా బలవంతులు చేయగలవు. సరిగ్గా గమనిస్తే మన జీవిత కాలంలో డబ్బును సంపాదించగల వయసు అనేది కేవలం 25 నుంచి 60 మధ్యలోనే ఉంది. అంటే సంపాదించే వయసు వచ్చినప్పటి నుంచి 35 సంవత్సరాలు లేదా మహా అయితే 45 సంవత్సరాలు మాత్రమే శారీరకంగా ఆ సంపాదించే శక్తి మనకుంటుంది. కానీ మనం మన డబ్బుల్ని మేనేజ్ చేయాల్సిన అవసరం మాత్రం మన జీవితం చివరి వరకు ఉంది. అంటే డబ్బు సంపాదించడం కంటే కూడా డబ్బులు మేనేజ్ చేయడం అనేది ఇంకా ముఖ్యమైన విషయం. ఒకవేళ మనం మన డబ్బును సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే మన చివరి రోజుల వరకు ఇంకా కష్టపడుతూనే ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తూనే రావాలి. ఇక్కడ డబ్బును మేనేజ్ చేయడం అంటే అర్థం ఉన్న డబ్బుని రెండింతలు చేయడం మాత్రమే కాదు, మనీని సేవింగ్స్ చేయాల్సిన చోట సేవింగ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన చోట ఇన్వెస్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాల్సిన చోట ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే మనం కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మన దగ్గర ఉంటుంది తప్ప లేదంటే అనవసరంగా వృధా అవుతూనే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన సంపాదనలో ప్రతి నెల మనం మన ఖర్చులు పోగా మిగిలినది ఇన్వెస్ట్ చేయడం కాకుండా ముందుగా ఇన్వెస్ట్ చేశాక మిగిలినది ఖర్చు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఈఎంఐల రూపంలో ఉండటం మంచిది. ఎలా అయితే మన అప్పులకు సంబంధించి ఈఎంఐలు ఆటోమేటిక్గా ప్రతి నెల మన బ్యాంక్ నుంచి కట్ అయిపోతాయో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అదే మాదిరిగా ఉంటేనే మనం క్రమశిక్షణగా ఇన్వెస్ట్మెంట్ని ఆపకుండా చేయగలుగుతాం. మన ఫ్యూచర్ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక మనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే టుడే ఒక బెస్ట్ ఫండ్ గురించిన పూర్తి విషయాల్ని మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాము. అదే టాటా ఏఐఏ లైఫ్ ట్యాక్స్ బొనాంజో కన్జంప్షన్ ఫండ్. ఈ ఫండ్ గురించిన పూర్తి విషయాలను స్పష్టంగా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రైవేట్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్సూరర్ అయిన టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రస్తుతం ఒక కొత్త ఫండ్ని ప్రారంభించారు. అదే ట్యాక్స్ బొనాంజో కన్జంప్షన్ ఫండ్. ప్రస్తుతం ఈ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ ఎన్ఏవి అనేది కేవలం 10 రూపాయల నుంచి అందుబాటులో కలదు. ఈ ఫండ్ అనేది పాలసీ హోల్డర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ వారి క్యాపిటల్ని పెంచుకునేలా ఇండియాలోని కన్జంప్షన్ గ్రోత్లో భాగమైన ఎన్నో కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంది. ముందుగా అసలు మనం ఈ టాటా ఏఐఏ లైఫ్ గురించిన చరిత్ర ఏంటో చూద్దాం. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది 2 కంపెనీల కలయిక. అదే టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఏఐఏ గ్రూప్ లిమిటెడ్. అసలు ఈ 2 కంపెనీలను కలిపినది ఏమిటంటే ఆ కంపెనీల ప్రత్యేకతలే. టాటా అనేది ఇండియాలో అగ్రశ్రేణి లీడర్షిప్ పొజిషన్లో ఉండగా ఏఐఏ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇండిపెండెంట్ లిస్ట్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్గా 18 ఆసియన్ మార్కెట్లో విస్తరించింది. ఈ 2 కంపెనీల బలాలే వీటిని కలిపాయి. అలా టాటా ఏఐఏ లైఫ్ ఏర్పడింది. ప్రస్తుతం టాటా ఏఐఏ లైఫ్ వారి న్యూ ఫండ్ అయిన ట్యాక్స్ బొనాంజో కన్జంప్షన్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇవ్వడంలో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఇస్తుంది. సాధారణంగా మనం ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా ఆ కంపెనీ యొక్క ఏయుఎం అండ్ సాల్వెన్సీ రేషియోని చూడాలి. ఏయుఎం అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఫండ్ యొక్క సైజ్ ఇది. ఈ ఏయుఎం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అది ఎంత స్టేబుల్గా ఉందని ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా నిర్వర్తిస్తూ వస్తున్నారని భావించవచ్చు. కనుక టాటా ఏఐఏ లైఫ్ వారి ఏయుఎంను కనుక చూసినట్లయితే 1,00,000 కోట్లను మించి ఉండి తమ కస్టమర్స్ వారి బ్రాండ్పై చూపిస్తున్న నమ్మకానికి ప్రతీకగా మారింది. ఇక సాల్వెన్సీ రేషియో విషయానికి వస్తే ఇది కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ని సూచించే ఒక ఇండికేటర్. ఇన్వెస్టర్లు, క్రెడిటర్లు, షేర్ హోల్డర్లు అలాగే ఫైనాన్షియల్ అనలిస్టులు వీరంతా కంపెనీ యొక్క లాభదాయకతను అంచనా వేసేందుకు ఈ సాల్వెన్సీ రేషియోను ఉపయోగిస్తారు. టాటా ఏఐఏ లైఫ్ వారి ఈ సాల్వెన్సీ రేషియోని 2024 డిసెంబర్ 31 నాటికి చూసినట్లయితే 187%గా నిలిచి ఉండి ఇది కంపెనీ యొక్క శక్తి ఏమిటి అనేది మనకు తెలియజేస్తుంది. ఇక ఈ ఫండ్ యొక్క పనితీరు అనేది ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇండియాలో పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్స్ నుంచి ఏవైతే స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తూ లాభం పొందుతున్నాయో అలాంటి వాటిని టాటా ఏఐఏ లైఫ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ వారు గుర్తించి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ ట్యాక్స్ బొనాంజో కన్జంప్షన్ ఫండ్ ముఖ్యంగా చేస్తున్న పని ఇదే. ఈ ఫండ్ అనేది ఇండియాలోని రైజింగ్ కన్జంప్షన్ పవర్పై డిపెండ్ అయ్యి ఉన్న లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మనందరికీ తెలుసు బడ్జెట్ 2025లో ప్రకటించిన ట్యాక్స్ స్లాబ్ చేంజెస్లో ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుండి 12 lakhs వరకు ఇండివిజువల్ ఇన్కమ్ మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. ఈ చేంజ్ వలన 1 crore ట్యాక్స్ పేయర్స్ లాభ పొందుతున్నారు. ఫలితంగా 1,00,000 కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది ఆ ట్యాక్స్ పేయర్స్ ఇక నుంచి
ట్యాక్స్గా కట్టకుండా వారి హౌస్ హోల్డ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. దాంతో ఈ అమౌంట్ అనేది వారు కన్జంప్షన్ చేసుకునేందుకు ఉపయోగిస్తారు. ఇలా ఓవరాల్గా ఇండియాలో కన్జంప్షన్ శాతం అనేది పెరుగుతుంది. ఫలితంగా 2030 నాటికి గాను చూస్తే ఇండియా అనేది 46% ఇంక్రీజ్ అయిన కన్జ్యూమర్లతో వరల్డ్లోని లీడింగ్ కంట్రీల మధ్యలో ఉంటుంది. ఇక రీసెంట్ ఇయర్స్లో కనుక మనం చూసినట్లయితే ఇండియాలో కన్జంప్షన్ అనేది పెరిగింది. అసలు ఈ కన్జంప్షన్ గ్రోత్కి ప్రేరేపిస్తున్న ఫ్యాక్టర్స్ ఏమిటనేది చూసినట్లయితే నెంబర్ 1 రైజింగ్ ఇన్కమ్స్ అండ్ మిడిల్ క్లాస్ ఎక్స్పాన్షన్. 2030 సంవత్సరం నాటికి ఇండియాలో 1 బిలియన్ మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్ ఉంటారని అంచనా. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ స్లాబ్లోకి చేరడం అనేది వారు ఖర్చు పెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల అన్ని రంగాల్లో రీటైల్, టెక్నాలజీ ఇలా గూడ్స్ అండ్ సర్వీసుల్లో డిమాండ్ పెరుగుతుంది. ఇక నెంబర్ 2 ఫేవరబుల్ డెమోగ్రాఫిక్స్. ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ముఖ్యంగా యంగ్ పీపుల్ గణనీయంగా పెరుగుతున్నారు. ఫలితంగా వీరంతా లైఫ్ స్టైల్ మీద, ఎంటర్టైన్మెంట్స్ మీద ఖర్చు ఎక్కువగా చేస్తారు. ఇది కూడా కన్జ్యూమర్ పవర్ పెంచుతుంది. ఇక నెంబర్ 3 డిజిటల్ ఎకానమీ అండ్ ఈ కామర్స్ బూమ్. ప్రస్తుతం యూపీఐ అండ్ డిజిటల్ వ్యాలెట్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ని సింపుల్ అండ్ మోర్ కన్వీనియంట్గా మార్చాయి. ఫలితంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ బ్లింకిట్ ఇలా ఎన్నో విధాలుగా వస్తువులను కొనే విధానాలు సులభతరంగా మారాయి. కేవలం 1 క్లిక్తో ఎలక్ట్రానిక్స్ నుంచి గ్రాసరీ వరకు అన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా స్పెండింగ్స్ని పెంచుతున్నాయి. ఇక నెంబర్ 4 అర్బన్ షిఫ్ట్. ఒకవైపు నగరాల అభివృద్ధి అవ్వడం అనేది కూడా కన్జంప్షన్ పవర్ని పెంచుతుంది. ఎక్కువ మంది నగరాలకు వెళ్ళడం అనేది కూడా హౌసెస్, టెక్నాలజీస్, ఫ్యాషన్స్ ఇలా ఎన్నో రకాల అవసరాలని కన్జంప్షన్స్ని పెంచుతున్నాయి. ఇక నెంబర్ 5 ఫైనాన్షియల్ ఇంక్లూజన్. బై నో పే లేటర్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ఇలాంటివెన్నో కూడా వినియోగదారుడి కన్జంప్షన్ పవర్ని పెంచుతున్నాయి. ఇలా సౌకర్యంగా పేమెంట్స్ చేయడం అనేది కావాల్సిన వస్తువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసేలా వారి కన్జంప్షన్ పవర్ని పెంచుతుంది. ఇక నెంబర్ 6 గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. లోవర్ ట్యాక్సెస్ ఫర్ ద మిడిల్ క్లాస్, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఎన్నో కన్జంప్షన్ పెంచాయి. ఇవన్నీ ప్రొడక్షన్ని పెంచి ఉత్పత్తులు అనేవి సులభంగా అందుబాటులో ఉంచి మరిన్ని వ్యాపారాలకే అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని టాటా ఏఏ లైఫ్ ట్యాక్స్ బొనాంజో కన్జంప్షన్ ఫండ్ అనేది మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి, మంచి లాభాలను భవిష్యత్తులో పొందడానికి సరైనదిగా మారింది. ఇక ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కేవలం గ్రేట్ రిటర్న్స్ని మాత్రమే కాదు, మరెన్నో బెనిఫిట్స్ని కూడా కల్పిస్తున్నాయి. అవేంటంటే లైఫ్ కవర్. వీరు మంత్లీ ప్రీమియం మీద 120 టైమ్స్ వరకు లైఫ్ కవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ ద్వారా ప్రీమియంల మీద అప్ టు 1.5 lakhs వరకు, మరియు మెచ్యూరిటీ బెనిఫిట్ ద్వారా అండర్ సెక్షన్ 10(10)D కింద ట్యాక్స్ ఫ్రీ అనేది అప్ టు 2.5 lakhs వరకు యాన్యువల్ ప్రీమియం మీద పొందవచ్చు. అలాగే కేవలం 2000 రూపీస్ పర్ మంత్ నుంచే ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, టాటా ఏఏ లైఫ్ యూఎల్ఐపి ప్లాన్ స్మార్ట్ ఫార్చునర్ ప్లస్లో స్పెషల్ వేరియంట్స్ అనేవి కలవు. ఇవి మన ఫ్యామిలీ ఫ్యూచర్ గోల్స్ విషయంలో ఎంతో సపోర్ట్గా ఉంటాయి. ఈ ప్లాన్లో ట్రిపుల్ బెనిఫిట్స్ని వీరు ఇస్తున్నారు. అవేంటంటే బెనిఫిట్ నెంబర్ 1 దురదృష్టవశాత్తు పాలసీ హోల్డర్ మరణిస్తే వారి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అనేవి ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తున్నాయి. అలాగే ఫండ్ మెచ్యూరిటీ పూర్తయ్యాక అది నామినీకి చేరేలా చేస్తున్నారు. ఫలితంగా వారి ఫ్యామిలీ మెంబర్ ఫ్యూచర్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇక బెనిఫిట్ నెంబర్ 2 వీరు లైఫ్ కవర్ని యాన్యువల్ ప్రీమియం మీద 10 టైమ్స్ లేదా మంత్లీ ప్రీమియం మీద 120 టైమ్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బెనిఫిట్ నెంబర్ 3 పాలసీ హోల్డర్స్ దురదృష్టవశాత్తు మరణిస్తే మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ అనేది ఈక్వల్ టు 1% ఆఫ్ ద లైఫ్ కవర్గా చెల్లిస్తున్నారు. అలాగే మినిమం 36 months నుండి మ్యాక్సిమం 120 months వరకు వీరు ఇస్తున్నారు. ఇది ఆ కుటుంబానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇక టాటా ఏఏ లైఫ్ వారి గత ఫండ్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేసే విషయానికి వస్తే, వీరు డిసెంబర్ 2022లో లాంచ్ చేసిన టాటా ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ఈలోపే 24.4% రిటర్న్స్ డెలివరీ చేసింది. ఇక 2023 జూలైలో లాంచ్ చేసిన స్మాల్ క్యాప్ డిస్కవరీ ఫండ్ అనేది ఈలోపుగానే 32.4% రిటర్న్స్ని ఇచ్చి మంచి విన్నర్గా నిలిచింది. అలాగే 2015 అక్టోబర్లో లాంచ్ చేసిన వీరి ఇండియా కన్జంప్షన్ ఫండ్ అనేది ఇప్పటికే 20.6% రిటర్న్స్ని ఇవ్వగా లాస్ట్ 5 yearsలోనే 27.6% రిటర్న్స్ని ఇచ్చి మంచి ఫండ్గా ముందు వరుసలో నిలిచింది. ఈ ఫండ్స్ చూసే చెప్పొచ్చు టాటా ఏఏ లైఫ్ వారి ఫండ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్ గ్రోత్ని ఇన్వెస్టర్స్కి ఇవ్వగలవు అనేది. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల విషయానికి వస్తే వీరికి నచ్చినంతకు ఇన్వెస్ట్ చేస్తూ ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం అవ్వచ్చు. రిఫరెన్స్గా చూస్తే ఒక ఎన్ఆర్ఐ మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే 10 yearsగా గాను ఈ ప్లాన్లో అతను 2 crores హై వరకు రిటర్న్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ 20 years అట్ అన్ యావరేజ్ 15 to 16% CAGRగా పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం టాటా ఏఏ లైఫ్ ట్యాక్స్ బొనాంజో కన్జంప్షన్ ఫండ్ వారు సబ్స్క్రిప్షన్ని ఇప్పటి నుంచి 31st March 2025 వరకు ఇస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. హురే, ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్.
దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ ఉంటాయి. తప్పకుండా వీటి గురించిన పూర్తి వివరాలను తెలుసుకొని మీకు నచ్చినట్లయితే తప్పక ముందుకు వెళ్ళవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.